కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ఫోర్జరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవటం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషనర్ల సంతకాల ఫోర్జరీకి సంబంధించి ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన మేయర్ ఆమె భర్త విచారణ తప్పించుకునేందుకు గిరిజనులమని చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఫోర్జరీ అంశానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. నిరంతరం గిరిజనులకు అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత 1.5 నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకు అందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన, ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త ఫోర్జరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిచాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, నెల్లూరు కార్పొరేషన్లో మన కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి, ఏం జరిగింది, ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండిపడింది అనేది అధికారులు తేల్చాలి. నెంబర్ 2, ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త, మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త చూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు. అవినీతి జరిగింది, అవినీతి చేశారు, కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్తా ఉన్నారు. అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు అందరికీ తెలుసు, ఏదైతే అన్ని విధాల వెనుకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి, గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను, గిరిజనులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులను ఇబ్బంది పెట్టలేదు. మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అవినీతి చేశారా లేదో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దీన్ని రోజుల తరబడి నాంచవద్దు, నెలల తరబడి నాంచవద్దు, అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి, బాధ్యులను తేలితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి, మేయర్కి అన్యాయం జరిగిందని మేము అందరం అండగా నిలబడ్డాం. ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద, యానాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులు కూడా గురి చేశారు. అయినా కూడా ఏదైతే మేయర్ గారు కానీ లేకపోతే వారి భర్త కానీ ఏ రోజు కూడా మా పక్షాన, గిరిజనుల పక్షాన నిలబడాల. మరి
ఈరోజు మీకు ఏదైతే అవినీతికి సంబంధించి వ్యక్తిగత సమస్య వస్తే దాన్ని గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యగా చూపించడం సరైంది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారా లేదా, అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాల్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని, అధికారులను కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారి ఫోర్జరీ సంతకాలకు సంబంధించి, ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించి వాస్తవాలు ఏంటో మీరు కూడా వీలైన త్వరగా తేల్చాలి. అధికారులు ఈ కుంభకోణకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది అధికారులు తేల్చాలి. అలాగే దీంట్లో ఒక గిరిజన మేయర్గా లేకపోతే మేయర్ భర్తగా మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మీరు నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా, గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి మేమందరం కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే గారు మా యొక్క యానాదుల పక్షాన్ని నిలబడి, పేదల పక్షాన్ని నిలబడి ఒక పేద మహిళకు మేయర్ అవకాశం ఇప్పించినటువంటి ఘనత రూరల్ ఎమ్మెల్యే గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన వ్యతిరేకి లేకపోతే యానాదులకు అన్యాయం చేస్తున్నారు అనే విధంగా చేసేటువంటి చిత్రీకరణను అట్లా చేయడాన్ని మేమైతే సహించబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంఘటనగా చూడాలి, సంఘటనకు బాధ్యులు ఎవరో తేలాలి. అలాగే సంఘటన విషయంలో మేయర్ గారి